కొన్ని పదార్థాల మీద కొంతమంది లేనిపోని అపోహలు పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటిలో పెరుగు అనేది ఒకటి. అయితే వర్షాకాలంలో పెరుగు అనేది నిజానికి ఆరోగ్యం అలాగే ఆనందం కూడా. వర్షాకాలం వచ్చిందంటే చాలామంది పెరుగు తినడానికి జంకుతారు. జలుబు చేస్తుందేమో, గొంతులో కఫం పెరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి పెరుగు శరీరానికి మంచి చేస్తుంది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు పెరుగు తినడం అనేది చాలా మంచిది. పెరుగులో ఉండేటువంటి పోషకాలు కానీ, వాటి ప్రయోజనాలు కానీ, వీటి గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రధానంగా రోగనిరోధక శక్తి పెంచుతుంది పెరుగు అనేది. వర్షాకాలంలో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఈ టైంలో ఈ పెరుగులో ఉండేటటువంటి ప్రోబయాటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతూ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. దీంట్లో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్ లక్షణాలు కూడా రోగాలను నివారించడానికి సహాయపడతాయి. అన్నిటికీ మించి జీర్ణక్రియ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి జీర్ణక్రియని మెరుగుపరుస్తూ వర్షాకాలంలో సాధారణంగా వచ్చేటువంటి అజీర్ణం, ఉబ్బరింపు, గ్యాస్, విరేచన లాంటి సమస్యల్ని దూరం చేస్తాయి. ఇంకా ముఖ్యంగా శారీరక ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉంటుంది. పెరుగు శరీరాన్ని చలవ చేస్తుంది కాబట్టి వర్షాకాలంలో ఆ శారీరక ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది. ఇది శరీరాన్ని తేమ నుంచి కాపాడుతూ చర్మం పైన వచ్చేటువంటి అలర్జీని కూడా తగ్గిస్తుంది. అన్నిటికీ మించి బరువుని కంట్రోల్లో ఉంచుతుంది. పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఇలాంటి పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండినటువంటి భావన కలగజేస్తాయి. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయదు. అనవసరమైనటువంటి ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇంకా పోషకాల గని అని చెప్పొచ్చు. పెరుగులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2, విటమిన్ B12 లాంటి ముఖ్యమైన పోషకాలు అన్నీ ఉంటాయి. ఇవి మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఎముకలను బలంగా ఉంచడానికి కాల్షియం ఎంతో అవసరం. ఇక స్కిన్కి కూడా ఇది అవసరం. పెరుగులో ఉండేటువంటి ప్రోబయోటిక్స్, పోషకాలు ఇవన్నీ చర్మపు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తూ చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది పెరుగు. దీంట్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా పెరుగుని దది అంటారు. ఇది శరీరంలో కఫపిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. అయితే రాత్రిపూట లేదా వర్షాకాలంలో బాగా చల్లగా ఉన్నప్పుడు మాత్రం నేరుగా తీసుకోకుండా పగటిపూట మితంగా ఈ పెరుగుని తీసుకోవటం మంచిది. వర్షాకాలంలో జలుబు, దగ్గు వస్తుందని అపోహను పక్కన పెట్టి రోజు పెరుగుని తీసుకోవచ్చు. దీంతో అన్ని ప్రయోజనాలు పొందొచ్చు. అయితే రాత్రిపూట లేదా మరీ చల్లగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని తీసుకోవద్దు. పగటిపూట తీసుకోవచ్చు.